హాయ్ అండి అందరికీ. అంజి విజయానికి స్వాగతం. నేను స్ట్రీట్ డాగ్స్ను కానీ స్ట్రీట్ డాగ్ పప్పీస్ను కానీ పెంచుకోవడం వల్ల నాకు శత్రుత్వం అనేది రోజు రోజుకు పెరుగుతుంది. నా ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కక్షకొని నేను పెంచుకున్నటువంటి కుక్కల్ని కానీ కొట్టడం కానీ దూషించడం కానీ రకరకాల మాటలతో నానా రకాలుగా హింసిస్తున్నారు. అయినా వాళ్ళని నేను క్షమిస్తూనే ఉన్నాను. నేను పెంచుకున్నటువంటి స్ట్రీట్ డాగ్స్ ఒక దగ్గర ఉండవు. అవి ఎప్పుడూ ఒక తోటికి మరో చోటికి పోతూనే ఉంటున్నాను. ఉదయం పూట నేను ఉన్నంత వరకు, రాత్రి పూట నేను ఉన్నంత వరకు అవి నా దగ్గరనే ఉంటాయి. ఎప్పుడైతే నేను డ్యూటీకి వెళ్ళిపోయానో ఆ తర్వాత అవి అక్కడిక్కడ వెళ్తుంటాయి. అటువంటి సమయంలో వాళ్ళు కుక్క పిల్లల్ని కానీ కుక్కల్ని కానీ కొట్టడం చేయడం జరుగుతుంది. ఇలా చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది. అయినా నేను వాళ్ళతో పోట్లాడకుండా సర్ది పెట్టుకునే ఉంటున్నాను. ఎందుకంటే కుక్కల్ని పెంచుకున్నాను కదా, ఇంకా ప్రతి ఒక్కరూ ఏదో ఒక మాట అంటుంటూనే ఉంటారు. రాత్రిపూట మొరగడం కానీ ఉదయం పూట ఇంట్లోకి రావడం కానీ ఇలా చేస్తుండడం వల్ల వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒకటి కామెంట్ చేస్తూనే ఉంటారు. ఈ పనికి మాలిన స్ట్రీట్ డాగ్స్ ఎందుకు పెంచుకుంటున్నారు, ఏందో దీనివల్ల ఉపయోగం లేదు, ఏం లేదు. వేరే మంచి కుక్కలైనా పెంచుకోరు, ఈ గలీజ్ కుక్కల్ని పెంచుకొని మాకు ఇబ్బంది కలిగిస్తున్నారు అని చాలా కామెంట్స్ చేస్తున్నారు. ఇవి నాతోటి చాలామంది కూడా అనడం జరిగింది. ఎందుకు ఈ వేస్ట్ పనికి మాలిన కుక్కల్ని ఎందుకు పెంచుకుంటున్నావు, దీనివల్ల అంత ఒక ఇబ్బంది అవుతుంది, మాకు నిద్ర రావడం లేదు, అవి వచ్చి అంత గలీజ్గా చేస్తున్నాయి, ఏమైనా ముద్దు ఉన్నాయా, ఏదో ఒక 10,000 20,000 పెట్టి ఆ బ్రీడ్ డాగ్స్ని తెచ్చుకుంటే ఏమవుతుంది, ఈ కుక్కల్ని ఎందుకు పెంచుకుంటున్నావు అనేది వాళ్ళ వాదన. నా వాదన ఏంటి అంటే, ఆ ఉన్నవాడు లక్షల డబ్బులు పెట్టి ఆ బ్రీడ్ డాగ్స్ని తెచ్చుకుంటాడు, మరి లేనివాడు ఉన్నదాంతోనే సర్ది పెట్టుకోవాలి. ఇంకోటి, ఈ స్ట్రీట్ డాగ్స్ అనేవి వాటికి షెల్టర్ లేకుంటుంది. ఎక్కడంటే ఇక్కడ వండుకుంటాయి. మోరిళ్ళు అంటే మోరిళ్ళు ఉంటాయి, ఆ చెత్త కుప్పల్లో ఉంటాయి. వాటికి షెల్టర్ లేనందుకు ఏదో ఒక తోట ఉంటాయి. అది వీళ్ళకు నచ్చడం లేదన్నట్లు. ఎందుకంటే అవి గలీజ్గా ఉంటాయి కదా, అవి వస్తే ఉంటే ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో చీదరించుకుంటున్నారు. యాక్చువల్లీ స్ట్రీట్ డాగ్స్ అంటేనే అసహ్యం అయినప్పుడు వాటిని దూరంగానే ఉంచుతారు అన్నట్లు వీళ్ళకు. ఎందుకంటే మైండ్ సెట్లో ఆ విధంగా ఉంటుంది. వాటిని కూడా మంచిగా చేసుకొని బ్రీడ్ డాగ్స్ లాగా పెంచుకుంటే మంచిగా ఉంటాయి అన్న కాన్సెప్ట్ వాళ్ళకు అర్థం కావడం లేదు. ఎంతసేపు స్ట్రీట్ డాగ్స్ అంటే వేస్ట్, అవి గలీజ్గా ఉంటాయి, వాటి వల్ల ఏమీ ఉపయోగం లేదు, అవి సరైన క్రమ పద్ధతిలో ఉండవు అనే ఉద్దేశంతో వాటిని చెదిరించుకుంటుంటారు. దీనివల్ల నేను 2-3 సార్లు చూశాను. వాళ్ళతో కూడా వాదాపవాదాలు కూడా చేయడం జరిగింది. నా ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్లకు స్ట్రీట్ డాగ్స్ కానీ స్ట్రీట్ పప్పీస్ అంటే కూడా చాలా అసహ్యం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక పూట కూడా వాటికి అన్నం పెట్టారు కానీ కొడుతుంటారు అన్నట్లు. ఇవంతా గలీజ్గా ఉంటాయి, మోరిలో ఉంటాయి, చెత్త కుప్పల్లో ఉంటాయి, పెట్ట కుప్పల్లో ఉంటాయి, వీటిని పెంచుకుంటారు ఎందుకు, వెనక ఏం తెలివి ఉందో ఏమో, చదువుకున్నాడు కానీ వేస్ట్ అనేది కూడా నా ముందరనే డైరెక్ట్ వచ్చి అంటుంటారు. నేను ఏం చెప్పాలన్నా వాళ్ళకు అర్థం కాలేదు. వాళ్ళ లోపల హ్యుమానిటీ అనేది ఉంటే ఆ విధంగా అన్నారు. హ్యుమానిటీ లేదు కాబట్టి వాళ్ళు ఏదేదో వాగుతూనే ఉంటారు. రోజుకు శత్రుత్వమే, రోజు ఏదో ఒక మాట అనడం, లేకుంటే కుక్క పిల్లల్ని కొట్టడం, కుక్కల్ని తనడం కానీ ఏదో ఒకటి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి ఆకలితో ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఏదో తినాలని అనిపిస్తుంది స్ట్రీట్ డాగ్స్కు. ఈ స్ట్రీట్ డాగ్స్ అంటేనే అసహ్యం. మొదట మనసులో నుండి ఆలోచనను తొలగించుకోవాలి. కానీ అదే ఆలోచన మనసులో ఉన్నప్పుడు ఎంత మంచి కుక్క ఉన్నా సరే స్ట్రీట్ డాగ్ అది గలీజ్దే అని అనుకుంటారు. నాతో కూడా చాలామంది కూడా కామెంట్ చేయడం జరిగింది, స్ట్రీట్ డాగ్ ఎంత మంచిగా ఉన్నది స్ట్రీట్ డాగ్ అని, ఇది ఎందుకు పెంచుకుంటున్నావు, లేకుంటే వేరే బ్రీడ్ డాగ్ తెచ్చి పెంచుకోవచ్చు కదా అని అన్నారు. కానీ దానికి నేను ఒప్పుకోలేదు అన్నట్లు. ఇప్పుడు బ్రీడ్ డాగ్స్ ఉన్నవాడు పెంచుకుంటాడు, లేనివాడు కూడా అంత డబ్బు పెట్టి తెచ్చుకోవాలంటే ఇది పాసిబుల్ అవుతుందా? ఇంకో విషయం ఏంటంటే, స్ట్రీట్ డాగ్స్ అనే వాటికి షెల్టర్ లేకుంటుంది. అవి సమాజంలో ఉన్న మనల్ని నమ్ముకొని జీవిస్తుంటాయి. మనం వాటిని చెరదీయాలి. రాత్రిపూట మిగిలినటువంటి అన్నం కానీ ఏదో రొట్టెముక్క కానీ ఆ మిగిలింది వేస్ట్గా చెత్త కుప్పలు కానీ మోరిల్లో పాడేయకుండా వాటికి పెడితే అవి తిని బతుకుతాయి. కానీ స్ట్రీట్ డాగ్స్ లేకుండానే మనం సొసైటీలో జీవించగలుగుతామా? ఇది అసాధ్యం. ఎందుకంటే ఈ ప్రకృతి ఏ జీవి జీవించాలి, ఏ జీవి జీవించకూడదు అనేది
ప్రకృతి సమతుల్యాన్ని నిర్ణయిస్తుంది. ప్రకృతి సమతుల్యాన్ని నిర్ణయిస్తుంది. ఏ జీవి ఉండాలి, ఏ జీవి ఉండకూడదు అనేది. స్ట్రీట్ డాగ్స్ గరుస్తాయి, చాలా ఇబ్బందిగా ఉంటుంది అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. కానీ మనము ఏమైనా చేస్తేనే స్ట్రీట్ డాగ్స్ అనేవి కరుస్తాయి. ఉట్టిగా ఏది కూడా కరవది. ఆ స్ట్రీట్ డాగ్స్ కరుస్తాయనే ఉద్దేశంతో ముందుగానే వాటిని కొట్టడం కానీ చేయడం వల్ల ఏమవుతుందంటే కరవడానికి ప్రయత్నిస్తుంటాయి. ఎందుకంటే అవి హ్యాంగ్రీగా ఉంటాయి కదా, ఆకలితో ఉంటాయి. ఆకలితో ఉన్నప్పుడు అవి కరవడానికి ప్రయత్నిస్తుంటాయి. వాటిని మనం ఏమనకుండా ఉంటే అవి ఏమనవి ఎక్కడో దిక్కు మూలన పడి ఉంటాయి. అంతేగాని స్ట్రీట్ డాగ్స్ ఇవి అంత గలీజువి, ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, ఇవి వద్దు అని ఈ సొసైటీలోనే ఉండదు అని మనం అనుకుంటాం. కానీ అది జరగనటువంటి పని, అది జరగని పని. ఈ ప్రకృతి నిర్ణయిస్తుంది ఏ జీవి ఉండాలి భూమి మీద, ఏ జీవి ఉండకూడదు అనేది ప్రకృతి నిర్ణయిస్తుంది. కానీ మనిషి నిర్ణయించకూడదు. ఎందుకంటే మనిషి కూడా ప్రకృతిలో ఒక భాగం అంతే. కానీ మనిషి అతి తెలివితో ఏం చేస్తాడు అంటే మొత్తం నేనే ఉండాలి అనే ఉద్దేశంతో ఈ స్ట్రీట్ డాగ్స్ను అసలు దగ్గర కూడా రానివ్వడం లేదు. ఈ స్ట్రీట్ డాగ్స్ గురించి ఇతరులతోటి వాదించడం చాలాసార్లు జరిగింది. అయినా వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఈ చిన్న చూపు అనేది ఉంది అన్నట్టు. ఈ స్ట్రీట్ డాగ్స్ అంటేనే చెత్తవి, పరమ చెత్తవి కుక్కలు అనేవి వాళ్ళ మనసులో ఉంది. అటువంటి వాళ్ళతో ఎంత వాదించినా ఏం లాభం అనిపిస్తుంది. ఎంత చెప్పినా కూడా వినరు అన్నట్టు. అవి ఉండనే ఉండదు, తీసుకుపోయి ఎక్కడో బయటనన్నా ఇవ్వాలి, లేకుంటే వాటిని చంపేయాలి అనేది ఇదే చెప్తారు. కానీ ఇంతకుముందు మా ఊర్లో కూడా స్ట్రీట్ డాగ్స్ ఉండకూడదు అని కొంతమంది కాలనీ వాసులు చెప్పడం వల్ల బయట కుక్కల్ని పట్టే వాళ్ళు వచ్చి కుక్కలన్నింటిని కూడా చంపేసినారు. అది చాలా దారుణమైనటువంటి విషయం. కుక్కల్ని కానీ ఏ జీవిని కానీ చంపడానికి మనిషికి అర్హత లేదు వాస్తవంగా చెప్పాలంటే. దానంతకు అది చనిపోతే చెప్పలేము. కానీ కుక్కల్ని చంపడం వల్ల కుక్కలు తగ్గిపోతాయా? అవి ఏవి కూడా మళ్ళీ ఉత్పత్తి చేస్తాయి, మళ్ళీ వస్తూనే ఉంటాయి. కాకపోతే వాటికి కూడా ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఆ విధంగా చేస్తే బాగుంటుంది. నా దగ్గర ఉన్నటువంటి కుక్కలు చాలా మిస్ అయ్యాయి. ఎందుకంటే నేను డ్యూటీకి వెళ్ళిన తర్వాత వాటిని కొట్టడం కానీ చేయడం కానీ, వాటిని చులకనగా చూడడం కానీ తిట్టడం కానీ చేయడం వల్ల కొన్ని మిస్ అయిపోతున్నాయి. ఎందుకంటే అవి దెబ్బలు తినడం వల్ల ఇక్కడ ఉండడం కంటే ఎక్కడో దగ్గర పోవాలనే ఉద్దేశంతో ఎక్కడో కొన్ని మిస్ అయిపోయాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి ఇల్లు ఒకప్పుడు మంచిగా ఉండేవాళ్ళు. ఈ కుక్కల వల్ల ఏమైంది అంటే వాళ్ళ శత్రుత్వం ఏర్పడింది. అయినా సరే ఈ కుక్కల్ని నేను ప్రేమిస్తూనే ఉన్నాను. ఎందుకంటే వాటికి షెల్టర్ లేకుంటుంది, ఏది ఆదరవు లేకుంటుంది. అటువంటి వాటిని ప్రేమించాలి. ప్రేమించడం వల్ల అవి మన పైన విశ్వాసం అనేది చూపుతాయి. కుక్కకు ఉన్నటువంటి విశ్వాసం మరి ఏ జీవి కూడా లేదు. ఒకసారి మీరు కుక్కల్ని పెంచండి, తెలుస్తుంది ఆ విశ్వాసం అంటే ఏందో అనేది, ఆ ప్రేమ అంటే ఏందనేది తెలుస్తుంది. ఆ విశ్వాసాన్ని మీరు రుచి చూడలేదు కాబట్టి మీకు తెలియదు. అందుకే కామెంట్ చేస్తుంటారు, ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం మీకేమైనా అనిపిస్తే కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. ఓకే, థ్యాంక్ యూ.